హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నిన్న చూపించాను కదా! దాని కంటిన్యూషన్ చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము త్రయంబకేశ్వరం టెంపుల్‌కి. అంటే నాసిక్ అనమాట. నాసిక్‌లో మనం చూడాల్సిన ప్లేసెస్ ముక్తిధామము, త్రయంబకేశ్వరం, పంచవటి అనమాట. సీతాగుప్త, కపిలేశ్వరు, గోదావరి పుట్టిందనమాట. ఇక్కడ చూపిస్తారు వాళ్ళు. ఇంకా చాలా ఉంటాయన్నమాట. మనం అక్కడ క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. 3500 ఇస్తే మనకు ఈ నాసిక్‌లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేస్తారనమాట. పొద్దున్నే 6కి గాని స్టార్ట్ అయితే మనము అన్నీ చూసుకోవచ్చు. ఈ మన ఈ జ్యోతిర్లింగాలలో ఒకటైనది ఇది. త్రయంబకేశ్వరం టెంపుల్ అండి ఇది. శివుడి టెంపులు. మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా! దాంట్లో ఇదొకటనమాట. ఇవన్నీ మేము చూడలేకపోయాము. దాంట్లో ఇదొక్కటే చూసాము. ఈ టెంపుల్ ఒక్కటే. ఇంకా మాకు టైం లేదు. 1:00 అయిపోయింది వెళ్ళే లోపల. మన షిరిడి నుంచి 3 అవర్స్ పడుతుందనమాట ఇక్కడికి. ఇంకా వెళ్ళి ఇంకా అదొక్కటే చూసుకునే లోపల చాలా టైం అయిపోయింది. అందులో ముందు రోజు శివరాత్రి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నది. చూడండి క్యూ లైన్లు ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడో అయినాయి. ఇక్కడ వ్యూ చూడండి బాగుంది. ఇక్కడ పాలకోవాలు పాలతో ఎక్కువ మన పాలకోవా కలాకండ్ అంటారు కదా! దాన్ని బాగా చేస్తారనమాట. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. చూడండి క్యూ లైను ఎంతమంది ఉన్నారో. మనం పే చేసి వెళ్ళినా కానీ 200 పర్ హెడ్ చేసినా కానీ మాకు 6 అవర్స్ పట్టిందనమాట వెళ్ళడానికి. అసలు ఆ క్యూ తిప్పుతానే ఉన్నారనమాట లోపల నుంచి ఫైనల్లీ ఇక్కడ ఇంకా దేవుణ్ణి చూసేసుకొని ఇంకా ఆ దేవుణ్ణి కూడా ఒక 1 మినిట్ కూడా అక్కడ ఉంచరనమాట మనల్ని. ఫస్ట్ టైం కానీ ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.